సిద్దిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిగ్నల్ పడి ఉండడంతో ఆగి ఉన్నటువంటి లారీని అటుగా వస్తున్నటువంటి టిప్పర్ అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే అటుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్ ఒక కారును ఢీకొనడంతో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే తరచుగా హైదరాబాద్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అతివేగం ఒకవైపు, మరోవైపు భారీ వాహనాలు రాత్రి సమయాలలో రోడ్ల మీదకి వచ్చేటువంటి సమయంలో కూడా డ్రైవర్లకి సరిగ్గా నిద్ర లేకపోవడం, అదేవిధంగా వారు మద్యం సేవించి ఉండడం ఇవి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే రీసెంట్ గా జరిగినటువంటి అటు తరచు ఘటనలు చూసినట్లయితే ఈ ప్రమాదాల్లో చాలా మంది ప్రయాణికులు ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే రాత్రి జరిగినటువంటి ఘటన పూర్తిగా అటు లారీ సిగ్నల్ దగ్గర ఆగి ఉండడం, ఆ తర్వాత అటుగా వస్తున్నటువంటి టిప్పర్ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి మెట్రో పిల్లర్ ని ఢీకొట్టింది. అందులో ఉన్నటువంటి డ్రైవర్ కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది, టిప్పర్ డ్రైవర్. అయితే బస్సు ప్రమాదశాత్తు ఏమీ జరగకపోవడంతో అటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తెల్లవారుజామున కావడము, అటు భారీ వాహనాలు ట్రాఫిక్ లో రావడంతో పాటు ఇటు కార్లు అదే విధంగా బస్సులు వచ్చేటటువంటి సమయాలు కాబట్టి ఆ సమయంలో ఈ టిప్పర్ ఓవర్ స్పీడ్ తో పాటు మరొక కారణము అక్కడ పైన నుంచి వస్తున్నటువంటి సిగ్నల్ దగ్గర ఆగి ఉన్నటువంటి లారీ దగ్గరికి ఓవర్ స్పీడ్ గా రావడమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇప్పటికీ అక్కడ ట్రాఫిక్ ని తెల్లవారుజామున వరకు ఆగిపోయినటువంటి ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు పూర్తిగా అలా అక్కడ ఉన్నటువంటి టిప్పర్ ని కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. దాంతో పాటు లారీ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్నటువంటి దాన్ని కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇటు టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని చెప్తున్నారు. ఒకవేళ ఈ టిప్పర్ గాని వెళ్లి ఆర్టీసీ మదిరా వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సును కానీ ఢీకొన్నట్లయితే అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉండేది. ఇప్పటికే ఎప్పటికప్పుడు ఆర్టీసీకి సంబంధించుకోవచ్చు, అదేవిధంగా ఆర్టీఓ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేయడంతో పాటు ఈ కాల పరిమితి చెల్లినటువంటి వాహనాలు, దాంతో పాటు ఓవర్ స్పీడ్ ఇవన్నీ కూడా ఎలాంటివి పాటించకుండా ఇష్టాల ప్రకారము వీళ్ళు ఓవర్ స్పీడ్ తో రావడము ఇది ప్రధాన కారణంగా చెప్తున్నారు. అయితే తెల్లవారుజామునే ఈ యాక్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణం కూడా ఇటు టిప్పర్, లారీ ఇలాంటి భారీ వాహనాలకి చాలా లాంగ్ నుంచి వస్తూ ఉంటాయి వాహనాలు ఓవర్లోడ్ తో. ఆ సమయంలో వీళ్ళు కంటిన్యూగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. మన నిద్ర మత్తులో కూడా డ్రైవింగ్ చేయడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. వీళ్ళు చాలా వరకు 24/7 వర్క్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఒక ఇంటెన్షన్ తోనే ఇలాంటి డ్రైవింగ్స్ చేస్తూ ఉంటారు. ఆ సమయాల్లో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అటు అధికారులు కూడా గుర్తించారు. మరోవైపు ఓవర్లోడ్ తో తీసుకొస్తున్నటువంటి సమయంలో వీళ్ళు ఓవర్ స్పీడ్ గా కూడా వెళ్తారు. వాహనాలు వెళ్ళేటువంటి సమయంలో అక్కడ ఎలాంటి బ్రేక్స్ కానీ లేకపోతే ఒక్కసారిగా సిగ్నల్ దగ్గర ఆగాలన్నా బ్రేక్ వేసినప్పుడు సడన్ గా వాహనం ఆగకపోవడం, పల్టీలు కొట్టడం, లేదంటే ముందున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టడం ఇలాంటి ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇప్పటికే అటు టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు కాబట్టి తన కోసం పోలీసులు గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశారు. ఆ టిప్పర్ కి సంబంధించినటువంటి నెంబర్ ఆధారంగా ఆ టిప్పర్ ఎవరిది, ఎక్కడి నుంచి వస్తుంది, ఈ వివరాలన్నింటినీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. అయితే ప్రధానంగా ఇలాంటి ఇన్సిడెంట్ రీసెంట్ గా జరిగినటువంటి చేవెళ్ల బస్ ఇన్సిడెంట్, అదేవిధంగా కర్నూలు ఇన్సిడెంట్ ఇవన్నీ కూడా అటు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే జరిగాయి. ఈ రోజు అటు టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సుతో పాటు కారులో ఉన్నటువంటి ప్రయాణికులు ప్రాణాలు పోయే అవకాశం అయితే ఆ ఇన్సిడెంట్ చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒకవేళ ఆ టిప్పర్ గాని ఇంకా బ్రేక్స్ కంట్రోల్ కాకుండా డివైడర్ ని ఢీకొట్టకుండా డైరెక్ట్ గా వచ్చి బస్సును ఢీకొడితే మాత్రం ఖచ్చితంగా బస్సులో ఉన్నటువంటి చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండేది. మరోవైపు ఈ డ్రైవర్స్ కూడా ఎప్పటికప్పుడు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, దాంతో పాటు డ్రైవింగ్ కూడా లాంగ్ నుంచి వచ్చేటప్పుడు వాహనాలు ఎక్కువ డ్రైవింగ్ చేయకుండా నిద్ర వచ్చినటువంటి సమయాల్లో పక్కకి ఆపుకోవడము, ఆ తర్వాత నిద్ర మొత్తం కూడా తన నిద్రగాడిలో నుంచి బయటపడిన తర్వాతే వాహనాలు నడపాలి. నిద్ర మత్తులో వాహనాలు నడిపి తమ ప్రాణాలను కోల్పోవడంతో పాటు ఎదురుగా వస్తున్నటువంటి వాహనదారు ప్రాణాలను కూడా పోయేందుకు కారణమవుతున్నారు. కాబట్టి ఇలాంటి వారికి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వీళ్ళకి ప్రత్యేక క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. ఓవర్ స్పీడ్ అనేది ఎక్కడికెక్కడ ఎంత స్పీడ్ ఉంది, ఎంత లిమిట్ ఉంది, అదేవిధంగా చాలా వరకు షార్ట్ కట్స్ కోసము వీళ్ళు యూటర్న్ లేకపోయినా సరే రాంగ్ రూట్ లో వచ్చి అక్కడ ఆగి ఉన్నటువంటి వాహనాలను ఢీకొట్టి ఇలాంటి ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇందులో మాత్రము పోలీసులు కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదు. బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. ప్రయాణికులను మరో ఆర్టీసీ బస్ లో పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేసి వాళ్ళ మొత్తాన్ని కూడా పంపించారు. అయితే ఈ ప్రమాదము
రాత్రి సమయంలో జరిగింది అని చెప్తున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ నుండి వివిధ రాష్ట్రాలకు ప్రభుత్వ ప్రైవేటు టూరిస్ట్ బస్సులు బయలుదేరడంతో ప్రమాద స్థలంలో భారీ ట్రాఫిక్ ఏర్పడిందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ అదేవిధంగా ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఆంధ్రాకి వెళ్ళేటువంటి బస్సులు కావచ్చు, అదేవిధంగా రాత్రి వేళల్లో ఈ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సులు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి బస్సులు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో ఒకవైపు ట్రాఫిక్, మరోవైపు ఈ టిప్పర్ అదుపు తప్పి వచ్చి అక్కడ ఉన్నటువంటి లారీని ఢీకొట్టి ఆ తర్వాత డివైడర్ ని ఢీకొట్టడంతో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కూడా పూర్తిగా ఆగిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా కొంత మేరకు ఇబ్బంది కలిగింది. ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత. మొత్తంగా హైదరాబాద్ మలక్పేట్లో టిప్పర్ బీభత్సం అంతా ఇంత కదని చెప్పాలి. సిగ్నల్ దగ్గర అదుపు తప్పి డివైడర్ను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఒక్కసారిగా అక్కడ ప్రయాణికులు ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో వారంతా కూడా భయాందోళన చెందిన పరిస్థితి. మూసారాంబాగ్ క్రాస్ రోడ్ దగ్గర ఈ టిప్పర్ లారీకి సంబంధించిన ప్రమాదం చోటు చేసుకుంది. ఆ టిప్పర్కి సంబంధించిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఆ టిప్పర్ లారీ అంతా కూడా వేరే లారీని ఢీకొట్టిన ఘటన మూసారాంబాగ్ ప్రాంతంలో చోటు చేసుకుందని చెప్పాలి. అయితే అక్కడ చాలా మంది ప్రయాణికులు కూడా బస్సు ద్వారా ఇతర వాహనాల ద్వారా ఎక్కువగా ఆ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎక్కువగా ప్రయాణికులు అటంతా కూడా ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఒక్కసారిగా ఈ టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో అక్కడ ఉన్న ప్రయాణికులు కావచ్చు, అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు ఒక్కసారిగా భయాందోళన చెందారనే చెప్పాలి. ఇప్పటికే రోడ్ యాక్సిడెంట్స్ తోటి ప్రజలు బిక్కుబిక్కుమంటూ రోడ్లపై వెళ్లాలంటేనే భయాందోళన చెందుతున్న పరిస్థితిలో మూసారాంబాగ్ క్రాస్ రోడ్ దగ్గర ఈ ప్రమాదం మరింత భయాన్ని పెంచిందనే చెప్పాలి. ఒకసారి టిప్పర్ లారీ యాక్సిడెంట్ కు సంబంధించి ఎవరేమన్నారో చూద్దాం. डिवाइडर मार के लॉरी को मार दिया एक्सीडेंट। किसी को जख्मी हुए? नहीं, कोई जख्मी नहीं हुए, कुछ भी नहीं हुए। ऊपर खड़ी हुई थी गाड़ी? हाँ, गाड़ी ऊपर से उतर रही थी। हाँ, लोड लेके उतर रही, ब्रेक फेल हो गया उसका, सीधा लाके हमारे सीधा लाके डिवाइडर तोड़ के उसको मार दिया। की गाड़ी का ब्रेक फेल हुआ, आसमानगढ़ के डाउन से नीचे उतर रही थी, आगे डिवाइडर मार के लॉरी को मार दिया एक्सीडेंट। किसी को जख्मी हुए? नहीं, कोई जख्मी नहीं हुए, कुछ भी नहीं हुए। ऊपर खड़ी हुई थी गाड़ी? हाँ, गाड़ी ऊपर से उतर रही थी। हाँ, लोड लेके उतर रही, ब्रेक फेल हो गया उसका, सीधा लाके हमारे सीधा लाके डिवाइडर तोड़ के उसको मार दिया। की गाड़ी का ब्रेक फेल हुआ, आसमानगढ़ के डाउन से नीचे उतर रही थी, आगे डिवाइडर मार के लॉरी को मार दिया एक्सीडेंट। किसी को जख्मी हुए? नहीं, कोई जख्मी नहीं हुए, कुछ भी नहीं हुए। ऊपर खड़ी हुई थी गाड़ी? हाँ, गाड़ी ऊपर से उतर रही थी। हाँ, लोड लेके उतर रही, ब्रेक फेल हो गया उसका, सीधा लाके हमारे सीधा लाके डिवाइडर तोड़ के उसको मार दिया। की गाड़ी का ब्रेक మొత్తంగా ఈ టిప్పర్ ప్రమాదానికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ టిప్పర్ డ్రైవర్ మధ్యలో ఈ యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే టిప్పర్ బ్రేక్ ఫెయిల్ అయిందా అన్న కోణంలో అయితే మలక్పేట పోలీసులు అనేక కోణాల్లో ఈ యాక్సిడెంట్ కు సంబంధించి విచారణ చేస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. లారీని టిప్పర్ ఢీ కొట్టిన ఘటన అటు హైదరాబాద్ మలక్పేటలో చోటు చేసుకుందనే చెప్పాలి. మలక్పేట కావచ్చు, మూసారాంబాగ్ కావచ్చు, ఇంకా ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా నిరంతరం ప్రయాణికులతోటి రద్దీగా కిక్కిరిసిపోతూ ఉంటాయి. అయితే అటువంటి ఎక్కువ జనసంచారం ఉండే ప్రాంతాల్లో ఇటువంటి యాక్సిడెంట్ జరగడం ప్రయాణికులను మరింత భయాందోళనకు గురి చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో రోడ్డు యాక్సిడెంట్స్ అనేవి తరచుగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే బిక్కుబిక్కుమంటూ ఆందోళన చెందుతున్న పరిస్థితిలో ఈ టిప్పర్ ప్రమాదం అనేది మరింత భయాన్ని పెంచిందనే చెప్పాలి. ఎందుకంటే మనం గమనించవచ్చు, ఒకవేళ ఆ టిప్పర్ కనుక పక్కకి దూసుకెళ్ళి ఉంటే కనుక ఆ పెను ప్రమాదమే జరుగుండేది. అయితే ఎలాగో టిప్పర్ లారీ అనే మరొక లారీని ఢీకొట్టి అక్కడ ఆగిపోయిన దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పై దానికి సంబంధించిన దృశ్యాలు. అయితే మొత్తానికి ఈ టిప్పర్ ఎందుకు ఈ విధంగా ఢీకొట్టడం జరిగింది, ఒకవేళ బ్రేక్ ఫెయిల్ అయిందా లేకపోతే మధ్యలో డ్రైవర్ ఈ విధంగా యాక్సిడెంట్ చేశారా అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అనేక కోణాల్లో చేస్తూ ఉన్నారు. మూసారాంబాగ్ క్రాస్ రోడ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మలక్పేట పోలీసులు దీనికి సంబంధించి
సంబంధించి కేసు నమోదు చేసి విచారణ అయితే చేస్తూ ఉన్నారు. టిప్పర్ లారీ ఢీకొట్టడానికి గల ప్రధాన కారణాలేంటి, ఒకవేళ బ్రేక్ ఫెయిల్ అయ్యి ఈ విధంగా జరిగిందా లేకపోతే మధ్యమత్తులో డ్రైవర్ యాక్సిడెంట్ చేశారా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అక్కడి ప్రజలంతా కూడా ఈ టిప్పర్ లారీ ప్రమాదంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే పెద్ద ప్రమాదం ఏమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారనే చెప్పాలి. అక్కడ చాలా మంది ప్రయాణికులు అలాగే స్థానికులు కూడా అక్కడే సంచరిస్తూ ఉంటారు. ఎక్కువగా దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, అలాగే ముసరాంబాగ్, ఇంకా మలక్పేట ఇటువంటి ప్రాంతాల నుంచి చాలా మంది అటు విజయవాడ కావచ్చు, ఇంకా ఒంగోలు ఇతరత్ర ప్రాంతాలకు వాళ్ళు వెళ్తూ ఉంటారు. బస్సులు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. బస్ స్టాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. అటువంటి రద్దీ ఏరియాలో ఈ ప్రమాదం పెద్ద ప్రమాదాన్ని సృష్టించేది. అయితే పెద్ద ప్రమాదం ప్రజెంట్ ఏమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే టిప్పర్ లారీకి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా పోలీసు వారు సేకరిస్తున్నారు. అటు క్లూస్ టీమ్ కూడా అక్కడికి చేరుకొని మరిన్ని ఆధారాలు సేకరించే దిశగా కూడా పోలీసులు ముందడుగు వేస్తున్నారు. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.